In this video 10th class లో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ట్రిగ్నామెట్రీలో ఇది ప్రూవ్ చేయండి అని చెప్పారండి. ఏమని రూట్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకెన్ థీటా ప్లస్ కాట్ థీటాగా ప్రూవ్ చేయండి అని అన్నాడు. సో దీనికోసంగా మనం ఏం చేస్తామంటే సొల్యూషన్లో ఫస్ట్ దీన్ని మనము ఎల్హెచ్ఎస్గా తీసుకుందాము, ఇది వచ్చేసేసి ఆర్హెచ్ఎస్గా తీసుకుందాము. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోర్షన్, రైట్ హ్యాండ్ సైడ్ పోర్షన్. సో మనం ఫస్ట్ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోర్షన్ తీసుకొని రైట్ హ్యాండ్ పోర్షన్ని తెప్పించుకుందాము. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూసుకుందామంటే ఏంటుంది, రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నారంటే ఫస్ట్ సొల్యూషన్లో ఏం చేస్తారంటే దీన్ని 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటాని సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే డివైడ్ అండ్ మల్టిప్లై 1 ప్లస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. సో డివైడ్ చేస్తున్నాను, అట్ ద సేమ్ టైం మల్టిప్లై చేస్తున్నాను. సో కింద పైన యూజువల్గా అయితే కింద పైన క్యాన్సిల్ కొట్టుకుంటే మిగిలేది సేమ్ ఇదే పోర్షను. సో మిగిలేది సేమ్ అదే పోర్షను. సో కాబట్టి మనము డివైడ్ అండ్ మల్టిప్లై మాత్రం చేస్తున్నాము. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, సో టాప్ రెండు ఈ రెండు వచ్చేసి మల్టిప్లై చేసుకుంటాయి, బాటమ్ రెండు వచ్చి మల్టిప్లై చేసుకుంటాయి. సో దీని ఫర్దర్ స్టెప్లో రాసుకుంటే మనం ఎలా రాసుకోవచ్చు, 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై, ఎందుకంటే ఏ ఇంటూ ఏ ఏమవుతుంది, ఏ స్క్వేరే కదా. సో ఇదంతా ఏ టాప్ పోర్షన్ మొత్తం, ఈ పోర్షన్ మొత్తం మనం ఏ అనుకుంటే, ఈ పోర్షన్ మొత్తం మనము ఏ అనుకుంటే సో ఏ ఇంటూ ఏ ఈజ్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది అన్నమాట. సో ఆ విధంగా మనం రాసుకుంటే 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కింద ఇది వచ్చేసి ఏముంది, జస్ట్ లైక్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు, సో ఇది ఏ అనుకుందాము, దీన్ని బి అనుకుందాము. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఇది ఏ అనుకుందాము, దీన్ని బి అనుకుందాము. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, మనకున్న ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో ఈ ఫార్ములా ప్రకారం రాసుకుంటే మనకి ఏమవుతుంది, ఇది 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. 1 స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది అన్నమాట. సో దీన్ని మనం ఫర్దర్గా రాసుకుంటే ఏమవుతుంది, సో రూట్ని వచ్చేసేసి రెండింటికి విడివిడిగా రాసుకుందాం. సో టాప్ దానికి విడిగా రాసుకుందాము, బాటమ్ దానికి విడిగా రాసుకుందాం. సో టాప్ దానికి రాసుకుంటే 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై, కింద దానికి రాసుకుంటే రూట్ ఆఫ్ 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్, 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో ఇప్పుడు ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ పోతే రిమైండర్ మిగిలేది ఏమిటి, పైన 1 ప్లస్ కాస్ థీటా డివైడెడ్ బై, ఇక్కడ మనం 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1 అవుతుంది ఇక్కడ. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏమవుతుంది అని అంటే ఇన్ జనరల్గా సైన్ స్క్వేర్ థీటా అవుతుంది, సైన్ స్క్వేర్ థీటా. సో ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వస్తుంది, మనకు తెలిసిన ఫార్ములా ఏంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. మనకు తెలిసిన జనరల్ ఫార్ములా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి, సో ఇందులో మనము కాస్ని ఈజ్ ఈక్వల్ టు యువతలకు పంపిస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు యువతలకు పంపిస్తే ఏమవుతుంది, ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అవతలకు పోతే మైనస్ కాస్ థీటా అవుతుంది. ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అవతలకు పోతే మైనస్ కాస్ థీటా అవుతుంది. కాబట్టి సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. కాబట్టి సో ఈ ఫార్ములాను మనము యూజ్ చేసుకొని దీని బదులు రాసుకున్నాం. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏం రాయొచ్చు, సైన్ స్క్వేర్ థీటాగా రాయొచ్చు, సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ పోతే సో ఫైనల్గా మనకు మిగిలేది ఏంటి, 1 ప్లస్ కాస్ థీటా డివైడెడ్ బై సైన్ థీటా. సో ఇక్కడ డివైడెడ్ బైలో ఉన్న ఈ రెండింటిని మనము సపరేట్ రాసుకుంటే ఏం రాసుకోవచ్చు, 1 బై సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా. సో 1 బై కాస్ థీటా అంటే మనకి జనరల్ ఫార్ములా ఏం తెలుసు, 1 బై కాస్ ఈజ్ నథింగ్ బట్ కొసీకెన్ థీటా ప్లస్
కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ నథింగ్ బట్ కాట్ థీటా. సో ఇదంతా దేనికి ఈక్వల్ అయింది? ఆర్హెచ్ఎస్కి ఈక్వల్ అయింది. ఆర్హెచ్ఎస్ కొసికెన్ థీటా ప్లస్ కాట్ థీటా. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు RHS. That is the answer for the given question. Thank you.